ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజుటి మన వీడియోలో ఆ దుర్గాదేవి యొక్క పూర్తి కథను తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన దుర్గాదేవి కథ ప్రారంభిద్దాం. మన బ్రహ్మాండంలో ఎన్నో విశ్వాలు ఉన్నాయి. ప్రతి విశ్వంలోనూ ప్రతిరోజు ఎన్నో నక్షత్రాలు పుడుతున్నాయి మరియు ఎన్నో నక్షత్రాల వరకు చనిపోతున్నాయి. అయితే మన బ్రహ్మాండం యొక్క రచయిత ఎవరో మీకు తెలుసా? కొంతమంది బ్రహ్మదేవుడు అనగా మరికొన్ని పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ సృష్టికి కారణం అని చెప్తారు. వాస్తవంగా చెప్పాలంటే మన బ్రహ్మాండం యొక్క రచయిత ఆదిపరాశక్తి అమ్మవారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆమె శక్తితో ఆ అమ్మవారు ఈ సృష్టికి ప్రాణం పోశారు. ఎన్నో విశ్వాల యొక్క సృష్టికి కారణమయ్యారు. ప్రతి విశ్వంలోనూ త్రిమూర్తులను సృష్టించి వారి ముగ్గురిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. బ్రహ్మదేవుడిని సృష్టికర్తగా, శ్రీ మహావిష్ణువుని పరిపాలకుడిగా, మహాశివుడిని విద్వాంసకుడిగా వాళ్ళ బాధ్యతలను అప్పగించి అమ్మవారు ఈ బ్రహ్మాండాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ బ్రహ్మాండంలో ఉన్న కణకణంలో మరియు జీవరాశులలో కూడా ఆదిపరాశక్తి అమ్మవారే కొలువై ఉన్నారు. మరి దేవతలు ఉన్న చోటే రాక్షసులు కూడా ఉంటారు కదా. వారికి 4 యుగాలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ప్రతి యుగంలోనూ ఎంతోమంది రాక్షసులు జన్మించారు. వాళ్ళందరినీ సంహరించే ఈ లోకాన్ని కాపాడటానికి అమ్మవారు ఎన్నో అవతారాలు ఎత్తారు. అయితే అమ్మవారు ఎత్తిన ప్రతి అవతారంలో పరమశివుడు అమ్మవారికి సాయంగా ఏదో ఒక అవతారం ఎత్తాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ఈ సృష్టిని కాపాడుకుంటూ వస్తున్నారు. అమ్మవారు మహిషాసురుడితో పోరాడి దుర్గాదేవిగా మారిన సంగతి మన అందరికీ తెలిసిందే. అమ్మవారు 9 రోజులు మహిషాసురుడితో ఎంతో ఘోరమైన యుద్ధం చేస్తారు. ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే లోకగంటకుడు అయిన దుర్గాసురుడు అనే రాక్షసుడిని సంహారం చేసింది దుర్గాదేవి. కోటి సూర్య ప్రభలతో వెలిగే ఈ దేవి భక్తులను సర్వ దుర్గతల నుండి కాపాడుతుంది. ఈమె మహాప్రకృత స్వరూపిణి. సమస్త దేవీ దేవతల శక్తుల తేజస్సులు మూర్తివభించిన తేజోరూపం. సకల దుష్ట సంహారిణి, సర్వ దుఃఖాలను నశింపజేస్తుంది. ఈ ఉగ్రరూపంలో దుష్టులను ఏ విధంగా సంహరిస్తుందో అదే సమయంలో పరమశాంతిమూర్తిగా ఆమెను కొలిచిన భక్తులను కాపాడుతుంది. ఈ తల్లిని ధ్యానిస్తే సర్వ రోగాలు నశిస్తాయి. ఈరోజు చామంతి, పొగడ, సంపెంగ, మల్లె పువ్వులతో అమ్మవారిని అర్చించాలి. పొంగలి, పులిహోర నైవేద్యంగా నివేదించాలి. పంచప్రకృతి మహాస్వరూపాలలో మొదటిగా దుర్గాదేవి రూపం భావబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించిన మాత. కోటి సూర్యప్రభలతో వెలుగుతుంది. అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వంతరా విజయం ప్రాప్తిస్తుంది. దేవతలందరి శక్తులు కలిసిన మహోన్నతమైన శక్తి రూపం ఈ తల్లి. 8 చేతులతో 8 రకాల ఆయుధాలను ధరించి శత్రువులను సంహరించే స్వరూపంలో దర్శనమిస్తారు. మనలోని ద్వేషం, అసూయ, అహంకారం వంటి శత్రువులను సంహరించి శాంతి స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది. ఆయుధాలు ధరించడం ధైర్యానికి, అన్యాయంపై పోరాటం చేయడానికి అనుక్షణం సమర్థంగా ఉండే లక్షణానికి నిదర్శనం. హిరణ్యాక్షుడు వంశంలో రురువు అనే దానవుడు ఉండేవాడు. అతని కొడుకు దుర్గముడు మహాపరాక్రమవంతుడు. అయితే దానవ సహజమైన ప్రవృత్తితో నిరంతరం దేవతలకు విరోధిగా ఉండేవాడు. దేవతలను ఎలా ఓడించాలని ఆలోచించేవాడు. ఒకసారి దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు. దేవదానవుల యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలంటే దేవతల కంటే దానవులే బలవంతులు, యుద్ధ నైపుణ్యం కలవారు. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తున్నారు. దీనికి కారణం ఏమిటని ఆలోచించగా అతనికి కారణం కనిపించింది. దీనంతటికీ కారణం వేదాల వేదోక్తంగా భూలోకంలోని బ్రాహ్మణ మునులు యాగాలు చేస్తున్నారు.
వాటిలో ఆవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తున్నారు. అందువల్ల దేవతలకు బలం పెరుగుతుంది. ఒకవేళ ఆవిర్భాగం గనక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు. యజ్ఞయాగాదులను జరపాలంటే వేదాలు కావాలి. ఆ వేదాలనే లేకుండా చేస్తే దేవతలకు బలం రాదు కదా అని ఈ రకంగా ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోవాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి తెలుసుకొని 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి, పట్టుదలకు, దీక్షకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నీ వద్ద ఉన్న వేదాలను నా వశం చేయించు అన్నాడు దుర్గముడు. దానికి తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ క్షణం నుండి బ్రాహ్మణులు వేద ప్రవచనం చేయలేకపోయారు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. దానివల్ల వర్షాలు కురవక, పంటలు పండక ఘోరమైన కరువు వచ్చింది. ఆవిర్భాగాలు లేక దేవతలు తేజోహీనులయ్యారు. దీన్నే అదునుగా తీసుకున్న దుర్గమాసురుడు రాక్షసులతో కలిసి స్వర్గం మీద దాడి చేశాడు. దేవతలకు యుద్ధం చేసే శక్తి లేక అరణ్యాలకు పారిపోయారు. యజ్ఞయాగాదులు, క్రతువులు ఆగిపోవటం వలన అనావృష్టి విలయతాండవం చేసింది. వర్షాలు లేవు. చెరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడి పంటలు లేక, ఆహారం లేక ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు. అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి దేవతలు, ప్రజలు ఆ పరమేశ్వరిని ఈ విధంగా ప్రార్థించారు. అమ్మా, తిండి తిని ఎన్నో రోజులైంది. ఆకలితో మలమలా మాడి చచ్చినవారు చావగా మిగిలిన వారమి వచ్చి ప్రార్థిస్తున్నాం. దుర్గముడి వల్ల మాకు ఈ దుర్గతి పట్టింది. మమ్మల్ని రక్షించు తల్లి అని ప్రార్థించారు. వారి మాటలు విన్న జగన్మాత కరుణించింది. 100 కన్నులతో శతాక్షిగా భూమి మీద అవతరించింది. బీటులు మారిన భూమిని, కరువు కాటకాలు, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి కన్నుల నుంచి నీరు ఏరులై పారిందట. అలా ఏరులై పారిన నీరు నదులుగా మారి లోకమంతా ప్రవహించింది. ఆ నీటితో భూములు సాగు చేసి పండించడానికి కొంతకాలం పడుతుంది. కాబట్టి తక్షణమే ప్రజల ఆకలి తీర్చడానికి జగన్మాత శాకంబరీదేవిగా కమలాసం మీద కూర్చొని ఒక చేతిలో ధనస్సు, పిడికలలో వరి మొలకలను, ఇతర చేతులతో పుష్పాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు, కూరగాయలు, ఇలా వివిధ రకాల కాయగూరలు, పండ్లు, ఆహార ధాన్యాలతో కూడిన ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. వెంటనే ఆ ప్రజలంతా ఆ కూరగాయలు, పండ్లు తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆ శాఖలన్నీ ఎంతమంది తిన్నా తరుగనేది లేకుండా అక్షంగా అలాగే ఉన్నాయట. ఆ అమ్మవారి కరుణా కటాక్షంకు ప్రతీకగా శాకంబరి అవతారం. అలా శాకంబరీదేవిగా జీవుల ఆకలిని తీర్చారు జగన్మాత. ఇంద్రాది దేవతలు అరణ్యాలలో కొండ గుహల్లో దాక్కున్నారని విషయం తెలుసుకున్న దుర్గముడు వారి మీద యుద్ధానికి వచ్చాడు. రాక్షసులు దాటికి తట్టుకోలేక దేవతలు పరమేశ్వరిని శరణు కోరారు. పరమేశ్వరికి రాక్షసులకి మధ్య భీకరమైన పోరు జరిగింది. దేవి ఒంటరిగా ఉందని ఊహించి రాక్షసులు అనేకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె శరీరం నుండి బాల, తారిణి, భైరవి, బగల, మాతంగి వంటి శక్తులు 100 మంది ఉద్భవించి అసురులను సంహరించారు. 11వ రోజున పరమేశ్వరికి, దుర్గముడికి యుద్ధం జరిగింది. ఆ అమ్మవారు దుర్గాసురుడిని సంహరించడం కోసం వర్ణుడి చేత శంఖం, అగ్ని చేత బల్లెం, వాయువు చేత బాణాలు అంగులపడి, ఇంద్రుడి చేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షరమాల, సూర్యుని చేత కిరణాలు, శివుని చేత సింహవాహనం పొందింది. పరమేశ్వరి ఆ రాక్షసునిపై 15 బాణాలు ప్రయోగించింది. 4 బాణాలతో గుర్రాలు, 1 బాణంతో సారథి మరణించారు. 2 బాణాలతో దుర్గముడి కళ్ళు పోయాయి. 2 బాణాలతో 2 భుజాలు తొలగిపోయినాయి. 1 బాణంతో రథం విరిగిపోయినది. మిగతా 5 బాణాలతో రాక్షసుడు రక్తం కక్కుకొని మరణించాడు. ఈ రకంగా దుర్గముడిని సంహరించింది కాబట్టి ఆ పరాశక్తిని దుర్గాదేవి అని పిలుస్తారు. దుర్గాదేవి హేమవన్నె తేజస్సుతో వెలగడం వల్ల హేమదుర్గ అని ఆమెను దేవతలు సూచిస్తారు. ఆ దుర్గమ్మ తల్లి కథ విన్నారు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే జై దుర్గా అని కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.